హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు హాబీ కిట్. ప్రీవియస్ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి చూసాం. డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్స్‌లో టైప్స్ ఏంటి? అలాగే ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి కొంచెం ఓవర్‌వ్యూ చూసాం. ఈ వీడియోలో మనం ఇంట్ డేటా టైప్ గురించి క్లియర్‌గా చూద్దాం. ఇంట్ డేటా టైప్ అంటే ఏంటి? ఇంట్ యొక్క సైజ్ ఏంటి? రేంజ్ ఏంటి? ఇంట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం? టైప్స్ ఆఫ్ ఇంట్ డేటా టైప్ ఇలా ఇంట్ డేటా టైప్ గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. ఓకే. ఫస్ట్ అసలు డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్ అనేది ఏం చెప్తుంది? యాస్ ద నేమ్ సజెస్ట్స్ ఇట్ టెల్స్ ద టైప్ ఆఫ్ డేటా ఎ వేరియబుల్ కెన్ స్టోర్. ఒక వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలదు అని చెప్పేదే డేటా టైప్. ఈ డేటా టైప్ అనేది ఇంకొకటి కూడా చెప్తుంది. ఏంటంటే ఆ వేరియబుల్‌కి ఎంత మెమరీ ఇవ్వాలి? ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసే డేటాకి ఎంత మెమరీ అలొకేట్ చేయాలి? ఎంత స్పేస్ ఇవ్వాలి? అనేది కూడా ఈ డేటా టైప్ ఇండికేట్ చేస్తుంది. సో, 2 థింగ్స్ ఇండికేట్ చేస్తుంది డేటా టైప్ ఏంటి? ఫస్ట్ వన్ ద టైప్ ఆఫ్ డేటా ఎ వేరియబుల్ కెన్ స్టోర్ అండ్ హౌ మచ్ స్పేస్ ఆర్ మెమరీ ఈస్ అలొకేటెడ్ టు దట్ వేరియబుల్ ఆర్ ద డేటా స్టోర్డ్ ఇన్ దట్ వేరియబుల్. ఓకే. సో, ఈ డేటా టైప్స్‌లో 3 టైప్స్ ఉన్నాయని చూసాం మనం ప్రీవియస్ వీడియోలో. ఏవేంటి? ప్రైమరీ డేటా టైప్, డిరైవ్డ్ డేటా టైప్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ప్రైమరీ డేటా టైప్‌నే ఫండమెంటల్ ఆర్ బిల్ట్ ఇన్ డేటా టైప్ అని కూడా అంటాం. ప్రైమరీ డేటా టైప్ అంటే ఏంటి? ఈ ప్రైమరీ డేటా టైప్ అనేది బేసిక్ బిల్ట్ ఇన్ డేటా టైప్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ నంబర్స్, క్యారెక్టర్స్, డెసిమల్స్ ఇవన్నీ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం ప్రైమరీ డేటా టైప్స్‌ని. ఇది బేసిక్ బిల్ట్ ఇన్ డేటా టైప్. బిల్ట్ ఇన్ డేటా టైప్ అంటే ఏంటి? ఈ డేటా టైప్ ఎలా వర్క్ చేయాలి అనేది సి లైబ్రరీలో ఉంటుంది. సిని బిల్డ్ చేసినప్పుడే ఈ డేటా టైప్స్ అనేవి ఎలా వర్క్ చేయాలో వాటిలో పెట్టారు. అందుకని వీటిల్ని ప్రైమరీ డేటా టైప్స్‌ని బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటాం. ఇది నంబర్స్, క్యారెక్టర్స్, డెసిమల్స్ ఇవి స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం ప్రైమరీ డేటా టైప్స్‌ని. ఈ ప్రైమరీ డేటా టైప్స్‌లో టైప్స్ ఏంటి? ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, వాయిడ్ ఈ 5 ప్రైమరీ డేటా టైప్స్‌లోకొస్తాయి. ఓకే. సో, ఈ ఇంట్, ఫ్లోట్, క్యార్, వాయిడ్, డబుల్ వీటి గురించి బ్రీఫ్‌గా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఇంట్ గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. నెక్స్ట్ వీడియోస్‌లో మిగతా ఫ్లోట్, క్యార్, డబుల్, వాయిడ్ గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. ఓకే. ఇంట్ స్టాండ్స్ ఫర్ ఇంటిజర్. ఇంట్ అంటే ఇంటిజర్. అంటే ఇది ఇంటిజర్ వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది అని. ఇంటిజర్ వాల్యూస్ అంటే ఏంటి? హోల్ నంబర్స్. అంటే డెసిమల్ వాల్యూస్ లేకుండా ఉండే నంబర్స్‌ని స్టోర్ చేసినప్పుడు మనం ఇంట్ అని యూజ్ చేస్తాం. వేరియబుల్స్‌లో డెసిమల్ వాల్యూస్ లేకుండా ఉండే నంబర్స్‌ని స్టోర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ నేమ్‌కి ముందు ఇంట్ అని రాస్తాం. అలా ముందు ఇంట్ అని ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకంటే మనకైతే అర్థమవుతుంది. 10, 20, 30 ఇవన్నీ ఇంటిజర్ వాల్యూస్ అంటే డెసిమల్ పాయింట్స్ లేకుండా ఉండే నంబర్స్ అని. కానీ కంపైలర్‌కి ఎలా అర్థమవుతుంది? కంపైలర్‌కి అర్థం అవ్వడం కోసం వేరియబుల్ నేమ్‌కి ముందు ఇంట్ అని రాస్తాం. ఇంట్ ఏ అని రాసాం. అంటే ఏ అనే వేరియబుల్ యొక్క టైప్ ఇంట్ అని రాసాం. అంటే అప్పుడు కంపైలర్‌కి ఏం అర్థమవుతుంది ఆ లైన్ వల్ల? ఏ అనే వేరియబుల్‌లో ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేస్తాడు యూజర్ అనేది అర్థమవుతుంది. ఓకే. సో, ఇంట్ స్టాండ్స్ ఫర్ ఇంటిజర్ అంటే హోల్ నంబర్స్‌ని స్టోర్ చేస్తుంది. డెసిమల్ పాయింట్ లేకుండా ఉండే నంబర్స్‌ని స్టోర్ చేస్తుంది. ఆ వేరియబుల్ నేమ్‌కి ముందు మనం ఇంట్ అని రాస్తే అప్పుడు ఆ వేరియబుల్ హోల్ నంబర్స్‌ని స్టోర్ చేస్తుంది అని. ఓకే. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ టైప్ ఇన్ ప్రోగ్రామ్స్ అండ్ ఈస్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ కౌంటింగ్. దీని సింటాక్స్ ఏంటి అంటే ఇంట్ స్పేస్ వేరియబుల్ నేమ్ సెమికోలన్. ఈ ఇంట్ డేటా టైప్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం మనం? సపోజ్ ఏజ్ ఆఫ్ ఎ పర్సన్‌ని మనం స్టోర్ చేయాలి. అప్పుడు ఇంట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అని చెప్పాను? డెసిమల్ పాయింట్స్ లేకుండా ఉండే నంబర్స్‌ని స్టోర్ చేసినప్పుడు ఇంట్ యూజ్ చేస్తాం. ఏజ్ డెసిమల్ పాయింట్స్‌లో చెప్పం గదా మనం. అయితే 40 ఇయర్స్, 50 ఇయర్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇలానే చెప్తాం. అంతేగాని 2.5, 40.5 ఇలా చెప్పం గదా! అంటే డెసిమల్ వాల్యూస్ యూజ్ చేయం ఇక్కడ. అలా డెసిమల్ వాల్యూస్ యూజ్ చెయ్యని చోట ఇంట్ అని రాస్తాం. సో, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 40. ఇంట్ యొక్క సింటాక్స్ ఏమని చెప్పాను? ఇంట్ స్పేస్ వేరియబుల్ నేమ్. సో, ఇక్కడ ఇంట్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఏజ్ అని తీసుకున్నాము. ఆ ఏజ్‌లో 40 స్టోర్ చేస్తున్నాం.
ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ 40. ఓకే. మార్క్స్ ఇన్ ఎన్ ఎగ్జామ్ స్టోర్ చేయాలనుకున్నాం. ఆ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ డెసిమల్ వాల్యూస్ లేవు. ఓన్లీ 80, 70, 60 ఇలానే ఉన్నాయి. అలాంటప్పుడు ఇంట్ యూజ్ చేయొచ్చు. ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 80. అదే 80.5 అని ఉంటే అప్పుడు ఇంట్ యూజ్ చేయలేం మళ్ళీ. ఎందుకంటే డెసిమల్ వాల్యూ ఉంది. ఇక్కడ ఇచ్చిన మార్క్స్‌లో డెసిమల్ వాల్యూస్ లేవు కదా! సో, ఇక్కడ ఇంట్ యూజ్ చేయొచ్చు. ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 80. ఓకే. సో, 10, -5, 0, 1000 ఇలాంటి వాల్యూస్ అన్నీ అలౌడ్ ఇంట్ డేటా టైప్ యూజ్ చేయడానికి. ఎందుకంటే వేటికి డెసిమల్స్ లేవు. అదే 3.5, 2.5, 3.14 ఇలాంటివి నాట్ అలౌడ్. ఎందుకంటే ఇక్కడ డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి. సింపుల్ ఇంట్ డేటా టైప్ యూజ్ చేయాలంటే డెసిమల్ పాయింట్ ఉండకూడదు. అంతే. ఓకే. డేటా టైప్ డెఫినిషన్ చెప్పినప్పుడు డేటా టైప్ గురించి 2 థింగ్స్ చెప్పాను కదా! ఫస్ట్ వన్ ఏంటి? ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుందో చెప్తుంది డేటా టైప్. సెకండ్ థింగ్ వేరియబుల్‌కి ఎంత మెమరీ అలొకేట్ చేస్తుందో కూడా డేటా టైపే చెప్తుంది అని చెప్పాను. ఇప్పటిదాకా ఫస్ట్ థింగ్ డిస్కస్ చేసాం మనం. ఫస్ట్ థింగ్ ఏంటి? డేటా టైప్ ఆ వేరియబుల్ యొక్క టైప్‌ని చెప్తుంది. అంటే ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుందో చెప్తుంది. ఇంట్ అని రాస్తే ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది? ఇంటిజర్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తుంది. సో, ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసాం. సెకండ్ పాయింట్ ఏంటి? ఆ వేరియబుల్‌కి లేదా ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసిన డేటాకి ఎంత మెమరీ ఇవ్వాలి అనేది కూడా డేటా టైపే చెప్తుందని చెప్పాను కదా! సో, ఇలా వేరియబుల్‌కి ఎంత మెమరీ అలొకేట్ చేస్తుంది అనే దాన్నే సైజ్ ఆఫ్ ఎ డేటా టైప్ అంటారు. సైజ్ ఆఫ్ ఎ డేటా టైప్ అంటే హౌ మచ్ మెమరీ ఈజ్ అలొకేటెడ్ టు స్టోర్ ఎ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్‌లో ఉండే వాల్యూ స్టోర్ చేయడానికి ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అని చెప్పేదే సైజ్ ఆఫ్ ఎ డేటా టైప్. అంటే ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాసాం. అంటే ఇప్పుడు ఆ 10 అనే వాల్యూని మనం మెమరీలో స్టోర్ చేయడానికి ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుంది అని చెప్పేదే సైజ్ ఆఫ్ ఎ డేటా టైప్. ఓకే. అంటే ఇంట్ డేటా టైప్ రాస్తే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాస్తే ఇంట్‌కి తగ్గట్టుగా మెమరీ అలొకేట్ అవుతుంది. అదే ఫ్లోట్ ఏ ఈక్వల్ టు 10.5 అని రాస్తే ఆ ఫ్లోట్ అనే డేటా టైప్‌కి తగ్గట్టుగా మెమరీ అలొకేట్ అవుతుంది. డేటా టైప్‌కి తగ్గట్టుగా మెమరీ అలొకేట్ చేస్తున్నాం. సో, ఈచ్ డేటా టైప్‌కి సైజ్ ఎంతో తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుంటే మనం స్టోర్ చేసే డేటాకి ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుందో మనకు అర్థమవుతుంది. అసలు డేటా టైప్ యొక్క సైజ్ ఎందుకు తెలుసుకోవాలి మనం అంటే, సపోజ్ ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఉంది. అది హాఫ్ లీటర్ వాటర్‌నే హోల్డ్ చేయగలదు. అదే ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంది. అది 1 లీటర్ వాటర్‌ని హోల్డ్ చేయగలదు. 2 లీటర్ వాటర్ బాటిల్ ఉంటే 2 లీటర్ వాటర్‌ని హోల్డ్ చేయగలదు. సో, అలానే డేటా టైప్ కూడా అంతే. డేటా టైప్ యొక్క సైజ్‌ని బట్టి మనం వాల్యూస్‌ని స్టోర్ చేయగలం. ఇక్కడ ఎలా అయితే వాటర్ బాటిల్ సైజ్ పెరిగే కొద్దీ ఎక్కువ వాటర్‌ని మనం స్టోర్ చేయగలుగుతున్నామో, అలానే డేటా టైప్ సైజ్ పెరిగే కొద్దీ లార్జ్ డేటాని కూడా మనం హోల్డ్ చేయగలం. డేటా టైప్ సైజ్ చిన్నదైతే తక్కువ డేటానే హోల్డ్ చేయగలదు. అదే డేటా టైప్ సైజ్ పెద్దదైతే ఎక్కువ డేటాని హోల్డ్ చేయగలదు. లేదా స్టోర్ చేయగలదు. సో, ఫస్ట్ మనం డేటా టైప్ యొక్క సైజ్ తెలుసుకోవాలి అందుకని. సో, ఈ వీడియో ఇంట్ గురించి కాబట్టి ఫస్ట్ ఇంట్ యొక్క సైజ్ ఎంతో చూద్దాం. The size of int usually depends on compiler. 32 బిట్ కంపైలర్ అయితే 4 బైట్స్ ఉంటుంది ఇంట్ సైజ్. కొన్ని కంపైలర్స్‌లో 2 బైట్సే ఉంటుంది. జనరల్లీ ఆల్మోస్ట్ ఆల్ కంపైలర్స్‌లో 4 బైట్స్ ఉంటుంది. అంటే ఇంట్ అనేది 4 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాస్తే ఆ ఏ అనే వేరియబుల్‌కి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. అంటే కంప్యూటర్ మెమరీలో 4 బైట్స్ స్పేస్ ఈ 10 అనే వాల్యూని స్టోర్ చేయడానికి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఏకి ముందు ఇంట్ అని రాసాం. ఇంట్ డేటా టైప్ యూజ్ చేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఇంట్ యొక్క సైజ్ ఏంటో తెలుసుకున్నాం 4 బైట్స్. మనం డేటాని స్టోర్ చేసే ముందు ఇంకొకటి కూడా తెలియాలి మనకి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక థర్మామీటర్ తీసుకున్నాం. ఆ థర్మామీటర్ యూజ్ చేసి టెంపరేచర్ చెక్ చేయాలనుకున్నాం. థర్మామీటర్ రేంజ్ ఎంతుంటుంది? -10 డిగ్రీస్ టు 50 డిగ్రీస్ ఉంటుంది. అంటే మనం టెంపరేచర్ చెక్ చేయాల్సిన ఐటెమ్
-10 డిగ్రీస్ కంటే తక్కువ ఉండకూడదు. 50 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండకూడదు. 50 డిగ్రీస్ కంటే ఎక్కువ లేదా -10 కంటే తక్కువ ఉంటే ఈ థర్మామీటర్ చెప్పలేదు టెంపరేచర్ ఎంత అనేది. సో, అలానే డేటా టైప్‌కి కూడా రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్‌లో మాత్రమే మనం డేటాని స్టోర్ చేయగలం. ఆ రేంజ్‌కి ఎక్సీడ్ అయినా లేదంటే ఆ రేంజ్ కంటే తక్కువున్నా కానీ ఆ డేటాని స్టోర్ చేయలేదు ఆ డేటా టైప్. సో, సెకండ్ థింగ్ ఈజ్ రేంజ్ ఆఫ్ ఎ డేటా టైప్. డేటా టైప్ యొక్క రేంజ్ ఎంతో తెలుసుకోవాలి. రేంజ్ అంటే ఏంటి? మినిమమ్ అండ్ మాక్సిమం వాల్యూస్ దట్ ఎ డేటా టైప్ కెన్ స్టోర్. ఇందాక థర్మామీటర్ ఎగ్జాంపుల్‌లో -10 డిగ్రీస్ మినిమమ్ వాల్యూ, 50 డిగ్రీస్ మాక్సిమం వాల్యూ. ఆ థర్మామీటర్ చూపించగలిగే రేంజ్ అది. సో, అలానే ప్రతి డేటా టైప్‌కి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్‌లోనే మనం డేటాని స్టోర్ చేయగలం. సో, రేంజ్ అంటే ఏంటి? మినిమమ్ అండ్ మాక్సిమం వాల్యూస్ దట్ ఎ డేటా టైప్ కెన్ స్టోర్. ఇట్ టెల్స్ హౌ స్మాల్ అండ్ హౌ లార్జ్ డేటా కెన్ బి స్టోర్డ్. మనం ఎంత చిన్న డేటాని, అలాగే ఎంత పెద్ద డేటాని స్టోర్ చేయగలం అనేది చెప్తుంది. సో, దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఇంట్ డేటా టైప్. అంటే మనం -2147483648 దీనికంటే చిన్న నంబర్‌ని స్టోర్ చేయలేం. అలాగే 2147483647 దీనికంటే పెద్ద నంబర్‌ని స్టోర్ చేయలేం ఒక వేరియబుల్‌లో. మనం ఇంట్ యూజ్ చేసినప్పుడు దీనికంటే చిన్న నంబర్‌ని, దానికంటే పెద్ద నంబర్‌ని స్టోర్ చేయలేమని. ఓకే. సో, మనం స్టోర్ చేసే డేటా ఈ 2 నంబర్స్‌కి మధ్యలో ఉండాలి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ నంబర్ ఈక్వల్ టు 2147483647 ఇది వాలిడ్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం చెప్పిన రేంజ్‌లో ఉంది. మనం తీసుకున్న నంబరు ఇందాక చెప్పిన ఇంట్ యొక్క రేంజ్‌లో ఉంది. అదే సెకండ్ తీసుకున్న నంబర్ అనేది ఇంట్ యొక్క రేంజ్‌లో లేదు. అంటే దాన్ని ఓవర్‌ఫ్లో అంటాం. ఈ డేటా అనేది ఓవర్‌ఫ్లో అయింది. ఓవర్‌ఫ్లో అంటే ఏంటి? ఆ రేంజ్ కంటే ఎక్సీడ్ అయిపోయింది. ఇంట్ యొక్క రేంజ్ కంటే ఎక్కువ ఇంకా పెద్ద నంబర్‌ని స్టోర్ చేస్తున్నాం మనం. సో, దాన్ని ఓవర్‌ఫ్లో అంటాం. సో, సైజ్ ఆఫ్ ఎ డేటా టైప్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ మెమరీ ఎ డేటా టైప్ ఆక్యుపైస్ ఇన్ బైట్స్ అండ్ రేంజ్ ఈస్ మినిమమ్ అండ్ మాక్సిమం వాల్యూస్ ఎ డేటా టైప్ కెన్ స్టోర్. Next one is format specifier. Format specifier is a special symbol used in C to tell the compiler what type of data you are using and how it should be displayed or taken as input. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏం చెప్తుంది అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని మనం యూజ్ చేస్తున్నాము, అలాగే ఆ డేటాని ఎలా డిస్ప్లే చేయాలి లేదా ఏ రకంగా ఇన్పుట్ కింద తీసుకోవాలనేది చెప్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంటిజర్ డేటాని ఇన్పుట్ కింద తీసుకోవాలి. లేదా డెసిమల్ పాయింట్స్ ఉండే డేటాని ఇన్పుట్ కింద తీసుకోవాలి. లేదా క్యారెక్టర్స్‌ని ఇన్పుట్ కింద తీసుకోవాలి. ఇలా ఏ టైప్ ఆఫ్ డేటాని ఇన్పుట్ కింద తీసుకోవాలి అనేది చెప్తుంది. లేదా ఆ డేటాని ఏ రకంగా డిస్ప్లే చేయాలి అనేది కూడా చెప్తుంది ఈ ఫార్మాట్ స్పెసిఫైయరే. అంటే క్యారెక్టర్ కింద డిస్ప్లే చేయాలా? డిస్ప్లే చేయడం అంటే అవుట్‌పుట్‌నివ్వడం. అవుట్‌పుట్ స్క్రీన్‌లో క్యారెక్టర్‌ని డిస్ప్లే చేయాలా? లేదా నంబర్‌ని డిస్ప్లే చేయాలా? లేదా డెసిమల్ పాయింట్స్ ఉండే నంబర్స్‌ని డిస్ప్లే చేయాలా? ఇలాగా ఏ టైప్ ఆఫ్ డేటాని మనం అవుట్‌పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి? లేదా ఏ టైప్ ఆఫ్ డేటాని ఇన్పుట్ కింద తీసుకోవాలి? బేసిక్‌గా ఏ టైప్ ఆఫ్ డేటాని మనం యూజ్ చేస్తున్నాం అని చెప్తుంది ఫార్మాట్ స్పెసిఫైయర్. సో, ప్రతి డేటా టైప్‌కి ఒక ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంటుంది. ఇంట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %d. సో, ఈ %dని మనం ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్స్‌లో యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టుగా ప్రింట్ఎఫ్‌లో యూజ్ చేస్తే మనం ఏ టైప్ ఆఫ్ డేటాని అవుట్‌పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలో కంపైలర్‌కి చెప్తున్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్‌లో %d, a అని రాస్తే a అనే వేరియబుల్‌లో ఉండే డేటాని ఇంటిజర్ వాల్యూస్‌ని డిస్ప్లే చేయని చెప్తున్నట్టు. అదే స్కాన్ఎఫ్‌లో యూజ్ చేస్తే ఈ %dని ఇంటిజర్ వాల్యూస్‌ని ఇన్పుట్ కింద తీసుకోమని చెప్తున్నాడు. ఓకే. సో, ఫార్మాట్ స్పెసిఫైయర్ యూజ్డ్ ఇన్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫర్ ఇంట్ ఈస్ %d. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ నమ్ ఈక్వల్ టు 25 అని రాసాం. ఈ నమ్‌ని ప్రింట్ చేస్తున్నాం మనం. ప్రింట్ చేయాలన్నప్పుడు ప్రింట్ఎఫ్‌లో %d, నమ్ అని రాస్తాం. ఈ ప్రింట్ఎఫ్‌లో %d అని రాయడం వల్ల కంపైలర్‌కి ఏమర్థం అవుతుందంటే మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ
ఇంటిజర్ వాల్యూ అని అర్థమవుతుంది. సో, ఇంట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? %d. సో, ఇంట్ యొక్క సైజ్, రేంజ్ అండ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ గురించి చూసాం. ఇప్పుడు ఇంట్‌లో టైప్స్ ఉన్నాయి. సో, టైప్స్ ఆఫ్ ఇంట్ ఏంటో చూద్దాం. There are 5 types in int data type. First one is short int, long int, signed int and unsigned int. These are the 5 types of int data type in C. ఇవన్నీ ఇంట్ డేటా టైపే కదా! షార్ట్ ఇంట్ అన్నా, లాంగ్ ఇంట్ అన్నా, లాంగ్ ఇంట్ అన్నా ఏదైనా అన్నీ ఇంటే కదా! ఇంట్ అంటే ఏంటి? ఇంటిజర్ వాల్యూస్‌నే స్టోర్ చేస్తుంది కదా! మరి అలాంటప్పుడు ఇన్ని టైప్స్ ఎందుకు? ఒక ఇంటే రాస్తే సరిపోతుంది కదా! ఇన్ని టైప్స్ ఎందుకు అంటే, మనం చాలా చిన్న వాల్యూని స్టోర్ చేయాలనుకున్నాం. అప్పుడు ఎంత స్పేస్ పడుతుంది? చాలా తక్కువ స్పేస్ పడుతుంది. అదే కొంచెం పెద్ద వాల్యూని స్టోర్ చేయాలనుకున్నాం. అప్పుడు కొంచెం ఎక్కువ స్పేస్ పడుతుంది. జస్ట్ లైక్ ఇందాక వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! చిన్న వాటర్ బాటిల్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అయితే అది హాఫ్ లీటర్ వాటర్‌ని స్టోర్ చేయగలదు. అదే 1 లీటర్ వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్‌ని స్టోర్ చేయగలదు. ఇప్పుడు మనం హాఫ్ లీటర్ వాటరే స్టోర్ చేయాలనుకున్నాం. కానీ మన దగ్గర 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంది. అప్పుడు హాఫ్ లీటర్ వాటర్ స్టోర్ చేస్తాం. మిగతా హాఫ్ లీటర్ స్పేస్ వేస్టే గదా! అదేదో మనం హాఫ్ లీటర్ వాటర్ బాటిలే తీసుకున్నామంటే కరెక్ట్‌గా మన దగ్గరున్న వాటర్‌కి తగ్గట్టుగా వాటర్ బాటిల్ ఉంది. సరిపోయింది. ఇక్కడ స్పేస్ వేస్ట్ అవ్వలేదు. అదే అలా కాకుండా మన దగ్గర 1 లీటర్ వాటర్ ఉన్నాయి. కానీ మన దగ్గర హాఫ్ లీటర్ వాటర్ బాటిలే ఉంది. ఇప్పుడు మనం హాఫ్ లీటర్ వాటరే స్టోర్ చేయగలం. మిగతా హాఫ్ లీటరు సో, ఇక్కడ స్పేస్ సరిపోలేదు. సో, సేమ్ అప్లైస్ టు దిస్ డేటా టైప్ ఆల్సో. సమ్‌టైమ్స్ మనం స్టోర్ చేయాల్సిన డేటా చాలా చిన్నదయ్యుండొచ్చు. అప్పుడు స్పేస్ ఎక్కువ అవసరం లేదు. లేదంటే కొన్ని సార్లు మనం స్టోర్ చేయాల్సిన డేటా చాలా పెద్దదవుతుంది. అప్పుడు మనకి ఎక్కువ స్పేస్ కావాలి. సో, ఈ 2 ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి ఇంట్లో టైప్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు ఒక్కొక్క టైప్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ షార్ట్ ఇంట్. షార్ట్ ఇంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యూజ్డ్ వెన్ వాల్యూస్ ఆర్ స్మాల్ అండ్ మెమరీ సేవింగ్ మ్యాటర్స్. అంటే ఇందాక చెప్పినట్టుగా చాలా చిన్న డేటాని స్టోర్ చేయాలి. అలాంటప్పుడు షార్ట్ ఇంట్ యూజ్ చేస్తాం. నార్మల్ ఇంట్ యూజ్ చేస్తే ఎంత మెమరీ అలొకేట్ చేస్తుంది? 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. సపోజ్ మనం స్టోర్ చేసే డేటా ఇక్కడ రాసినట్టుగా a = 10. 10 అనే వాల్యూని స్టోర్ చేయాలి. ఈ 10కి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అవసరం లేదు కదా! చాలా తక్కువ మెమరీ ఉన్నా చాలు. సో, అలాంటి కేసెస్‌లో మనం షార్ట్ ఇంట్ అని రాస్తాం. షార్ట్ ఇంట్ అని రాస్తే చాలా తక్కువ మెమరీయే రిజర్వ్ చేస్తుంది కంపైలర్. అప్పుడేమవుతుంది? మెమరీ సేవ్ అవుతుంది. ఈ షార్ట్ ఇంట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ రూమ్ కాలిక్యులేట్ చేయాలనుకున్నాం. సపోజ్ స్టూడెంట్స్ 40 ఉన్నారు. 40 అనే నంబర్ స్టోర్ చేయడానికి మనకి ఎక్కువ మెమరీ అవసరం లేదు. సో, అలాంటప్పుడు షార్ట్ ఇంట్ యూజ్ చేయొచ్చు. ఇంట్ యూజ్ చేసే బదులు షార్ట్ ఇంట్ యూజ్ చేస్తాం. షార్ట్ ఇంట్ స్టూడెంట్స్ = 40 లేదా డేస్ ఇన్ ఎ మంత్ స్టోర్ చేయాలి. అప్పుడు కూడా డేస్ ఇన్ ఎ మంత్ ఎంతుంటాయి? 30, 31 ఆర్ 28. ఇవి కూడా చిన్న నంబర్సే. అంటే చిన్న డేటా. అలాంటప్పుడు కూడా మనం షార్ట్ ఇంట్ యూజ్ చేయొచ్చు. షార్ట్ ఇంట్ డేస్ = 30. ఎందుకు ఇలాంటి వాటికి షార్ట్ ఇంట్ యూజ్ చేస్తామంటే, ఇక్కడ డేటా చిన్నది కాబట్టి. చిన్నదంటే ఏంటి? దీనికి తక్కువ స్పేస్ పడుతుంది కాబట్టి. తక్కువ స్పేస్ పట్టినా సరే మనం ఇంట్ యూజ్ చేసామంటే, అప్పుడైనా డేటాను స్టోర్ చేయొచ్చు. బట్ మిగతా స్పేస్ అంతా మిగిలిపోతుంది. ఇందాక ఎగ్జాంపుల్‌లో చెప్పినట్టుగా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నాం. బట్ మనం స్టోర్ చేయాల్సింది హాఫ్ లీటర్ వాటరే. అలాంటప్పుడు మిగతా హాఫ్ లీటర్ స్పేస్ వేస్ట్ అయింది. అలా స్పేస్ వేస్ట్ చేయకుండా ఉండడానికి షార్ట్ ఇంట్ యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం స్టోర్ చేసే డేటా చిన్నదే అని మనకు తెలిసినప్పుడు, ఎక్కువ స్పేస్ పట్టదు అని మనకు తెలిసినప్పుడు షార్ట్ ఇంట్ యూజ్ చేస్తాం. ఓకే. సో, షార్ట్ ఇంట్‌కి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %HT. ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టుగా మనం ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాము, లేదా ఏ టైప్ ఆఫ్ డేటాని డిస్‌ప్లే చేస్తున్నాము, బేసిక్‌గా ఏ టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తున్నాము అని కంపైలర్‌కి ఇండికేట్ చేసేదే ఫార్మాట్ స్పెసిఫైయర్. సో,
షార్ట్ ఇంట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %hd. అలాగే షార్ట్ ఇంట్ యొక్క సైజ్ అనేది 2 బైట్స్. నార్మల్ ఇంట్‌కి 4 బైట్స్. షార్ట్ ఇంట్ ఎందుకు యూజ్ చేస్తాం? చిన్న డేటా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది డేటా అనుకున్నప్పుడు షార్ట్ ఇంట్ యూజ్ చేస్తాం కదా! సో, షార్ట్ ఇంట్ యొక్క సైజ్ ఏంటి? 2 బైట్స్. అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. అదే ఇంట్ యూజ్ చేస్తే 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ షార్ట్ ఇంట్ ఏ రేంజ్‌లో వాల్యూస్‌ని స్టోర్ చేయగలదు అంటే -32,768 టు 32,767 ఈ రేంజ్‌లో డేటాని స్టోర్ చేయగలదు షార్ట్ ఇంట్. -32,768 కంటే చిన్న వాల్యూస్‌ని స్టోర్ చేయలేం. 32,767 కంటే పెద్ద వాల్యూస్‌ని స్టోర్ చేయలేం. నాట్ ఈవెన్ ఏ 1 నంబర్ అంటే 32,768 కూడా మనం స్టోర్ చేయలేం. అది ఓవర్‌ఫ్లో అవుతుంది. ఓకే. సో, మనం ఈ రేంజ్‌లో వాల్యూస్‌ని స్టోర్ చేయగలం షార్ట్ ఇంట్‌కి. అలాగే 2 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. అలాగే %hd ఈస్ ద ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫర్ షార్ట్ ఇంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఇంట్ a = 5 ప్రింట్ఎఫ్‌లో ఏని ప్రింట్ చేస్తున్నాం. ఏని ప్రింట్ చేస్తున్నాం మనం షార్ట్ ఇంట్ యూజ్ చేసాం కదా! సో, ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏం యూజ్ చేయాలి? %hd అని యూజ్ చేయాలి. ఓకే. ప్రింట్ఎఫ్ %hd, a. ఈ %hd అని యూజ్ చేయడం వల్ల కంపైలర్‌కి ఏం అర్థమవుతుందంటే, మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ ఇంటిజర్ వాల్యూ లేదా షార్ట్ ఇంట్ వాల్యూ అనేది అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ లాంగ్ ఇంట్. లాంగ్ ఇంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, వాల్యూస్ అనేవి కొంచెం పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు లాంగ్ ఇంట్ యూజ్ చేస్తాం. షార్ట్ ఇంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వాల్యూస్ బాగా చిన్నగా ఉన్నప్పుడు షార్ట్ ఇంట్. ఇంట్ అనేది నార్మల్ జనరల్‌గా నాట్ టూ షార్ట్, నాట్ టూ లాంగ్ అలాంటప్పుడు ఇంట్ యూజ్ చేస్తాం. అదే లాంగ్ ఇంట్ అయితే కొంచెం పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు లాంగ్ ఇంట్ యూజ్ చేస్తాం. అంటే మనం ఒక సిటీలో ఉండే పాపులేషన్ కాలిక్యులేట్ చేయాలనుకున్నాం. అప్పుడేం చేయాలి? లాంగ్ ఇంట్ యూజ్ చేయాలి. ఎందుకంటే సిటీలో ఉండే పాపులేషన్ ఏంటి? పెద్ద నంబర్ ఉంటుంది. అప్పుడు షార్ట్ ఇంట్ యూజ్ చేయలేం. ఎందుకంటే షార్ట్ ఇంట్ యొక్క సైజ్ తక్కువే, రేంజ్ తక్కువే. ఇంట్ కూడా యూజ్ చేయలేం. ఇంట్ కూడా షార్ట్ ఇంట్ మీద పెద్దదే. బట్ దానికి కూడా రేంజ్ తక్కువే ఉంటుంది. ఇంకా పెద్ద వాల్యూస్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ లాంగ్ ఇంట్ యూజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఇంట్ పాపులేషన్ = 10,00,000 అలాగే ఒక 2 సిటీస్‌కి మధ్యలో డిస్టెన్స్ కాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అండ్ బెంగుళూరుకి డిస్టెన్స్ కాలిక్యులేట్ చేయాలనుకున్నాం. అప్పుడు కూడా లాంగ్ ఇంట్ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం స్టోర్ చేసే డేటా పెద్దది ఉంటుంది. లాంగ్ ఇంట్ డిస్టెన్స్ = 57,00,000 అని రాస్తాం. ఎందుకు ఇక్కడ లాంగ్ ఇంట్ యూజ్ చేయాలి అంటే, నార్మల్ ఇంట్ యూజ్ చేస్తే దాని సైజ్ సరిపోకపోవచ్చు. అంటే మనం స్టోర్ చేసే డేటా ఇంట్ సైజ్ కంటే పెద్దదై ఉండొచ్చు. అలాంటప్పుడు మనం లాంగ్ ఇంట్ యూజ్ చేయాలి. ఓకే. సో, లాంగ్ ఇంట్ యొక్క సైజ్ ఎంత అంటే 4 ఆర్ 8 బైట్స్. ఈ 4 బైట్స్ ఆర్ 8 బైట్స్ అనేది కంపైలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం యూజ్ చేసే కంపైలర్‌ని బట్టి 4 బైట్స్ ఆర్ 8 బైట్స్ ఉంటుంది. అలాగే రేంజ్ కూడా డిపెండ్స్ ఆన్ కంపైలర్. 32 బిట్ సిస్టమ్స్‌లో అయితే లాంగ్ ఇంట్ 4 బైట్స్ ఉంటుంది. అలాగే రేంజ్ ఈస్ -2147483648 టు 2147483647 ఈ మధ్యలో ఉంటుంది రేంజ్. అంటే ఈ మధ్యలో మనం డేటాని స్టోర్ చేయొచ్చు అని. అదే 64 బిట్ సిస్టమ్స్‌లో అయితే లాంగ్ ఇంట్ యొక్క సైజ్ 8 బైట్స్ ఉంటుంది. అలాగే రేంజ్ విల్ బి యాస్ షోన్ ఆన్ ద స్క్రీన్. ఈ లాంగ్ ఇంట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %LD. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఇంట్ a = 1,00,000 అని రాసాం. అప్పుడు ప్రింట్ఎఫ్‌లో %LD అని రాయాలి. %LD, a. ఈ %LD అని రాయడం వల్ల కంపైలర్‌కి మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ లాంగ్ ఇంట్ వాల్యూ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ లాంగ్ ఇంట్. ఈ లాంగ్ ఇంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెరీ లార్జ్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు లాంగ్ ఇంట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఇంట్ బిగ్ నంబర్ = 1234567890 వెరీ లార్జ్ నంబర్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ లాంగ్ ఇంట్ యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ పాపులేషన్ స్టోర్ చేయాలి మనం.
వరల్డ్ పాపులేషన్ అంటే చాలా పెద్ద నంబర్‌లో ఉంటుంది. సిటీ పాపులేషనే పెద్ద నంబర్‌లో ఉంటుంది. వరల్డ్ పాపులేషన్ ఇంకా పెద్ద నంబర్ కాబట్టి, అలాంటప్పుడు లాంగ్ ఇంట్ యూజ్ చేస్తాం. లాంగ్ ఇంట్ వరల్డ్ పాపులేషన్ ఈక్వల్ టు సమ్ నంబర్. ఆర్ ఎల్స్ టోటల్ నంబర్ ఆఫ్ వ్యూస్ అనే వైరల్ వీడియో. వైరల్ వీడియోలో వ్యూస్ మిలియన్స్‌లో ఉంటాయి. లేదా బిలియన్స్‌లో ఉంటాయి. సో, ఆ వ్యూస్‌ని స్టోర్ చేయాలనుకున్నాం. అలాంటప్పుడు లాంగ్ ఇంట్ యూజ్ చేస్తాం. ఈ లాంగ్ ఇంట్ ఎప్పుడు కావాలి అంటే, ఇంట్ అలాగే లాంగ్ ఇంట్ యొక్క రేంజ్ లేదా సైజ్ ఎక్సీడ్ అయిపోయినప్పుడు లాంగ్ ఇంట్ యూజ్ చేస్తాం. ఈ లాంగ్ ఇంట్ యొక్క సైజ్ ఎంత అంటే 8 బైట్స్. అలాగే రేంజ్ ఈస్ యాస్ షోన్ ఆన్ ద స్క్రీన్. అంటే మనం ఈ రేంజ్‌లో వాల్యూస్‌ని స్టోర్ చేయగలం. దానికంటే తక్కువ వాల్యూస్ లేదా ఎక్కువ వాల్యూస్ స్టోర్ చేయలేం. ఆ రేంజ్‌లో ఉండే వాల్యూస్‌నే స్టోర్ చేయగలం మనం. అలాగే లాంగ్ ఇంట్ అని యూజ్ చేసినప్పుడు ఆ వేరియబుల్‌కి ఎంత మెమరీ అలొకేట్ చేస్తుంది కంపైలర్ అంటే 8 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. ఆ మెమరీ అలొకేషన్‌నే సైజ్ అంటాం. సైజ్ ఆఫ్ లాంగ్ ఇంట్ ఈస్ 8 బైట్స్ అని చెప్తాం. అంటే 8 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది అని. ఈ లాంగ్ ఇంట్‌కి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏం యూజ్ చేస్తాం అంటే %LLD. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఇంట్ ఏలో ఒక వాల్యూ స్టోర్ చేసాం. ప్రింట్ఎఫ్‌లో %D LLD అని రాయాలి. LLD, ఏ. LLD అని రాస్తే మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ లాంగ్ ఇంట్ అనేది కంపైలర్‌కి అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ సైన్డ్ ఇంట్. సైన్డ్ ఇంట్ అనేది డిఫాల్ట్ టైప్. డిఫాల్ట్ టైప్ అంటే ఏంటి? జనరల్‌గా సైన్డ్ ఇంట్‌లోనే వాల్యూస్ స్టోర్ అవుతాయి అని. ఈ సైన్డ్ ఇంట్ అనేది బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్డ్ ఇంట్ -20 అని రాయొచ్చు. లేదా సైన్డ్ ఇంట్ x=20 అని రాయొచ్చు. ఇక్కడ మనం సైన్డ్ అని రాసినా రాయకపోయినా బై డిఫాల్ట్ వాల్యూస్ అనేవి సైన్డ్‌లోనే తీసుకుంటుంది. ఓకే. అంటే సైన్డ్‌లో తీసుకోవడం అంటే ఏంటి? పాజిటివ్ అండ్ నెగెటివ్ బోత్ వాల్యూస్‌ని మనం స్టోర్ చేయగలం అని. ఈ సైన్డ్ ఇంట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చంటే టెంపరేచర్‌ని స్టోర్ చేయాలి అనుకున్నాం. టెంపరేచర్ అనేది నెగెటివ్ ఉండొచ్చు, 0 ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. సో, అలాంటప్పుడు సైన్డ్ ఇంట్ యూజ్ చేయొచ్చు. సైన్డ్ ఇంట్ టెంపరేచర్ -5 లేదా ఒక బిజినెస్‌లో లాస్ వచ్చింది. ఆ లాస్ ఎంతో స్టోర్ చేయాలనుకున్నాం. అప్పుడు కూడా సైన్డ్ ఇంట్ యూజ్ చేయొచ్చు. సైన్డ్ ఇంట్ లాస్ -2000. సైన్డ్ ఇంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? పాజిటివ్ ఆర్ నెగెటివ్ వాల్యూస్ ఏది స్టోర్ చేయాలన్నా సైన్డ్ ఇంట్ యూజ్ చేయొచ్చు. ఇది డిఫాల్ట్ కేస్. అంటే జనరల్‌గా పాజిటివ్, నెగెటివ్ వాల్యూస్ స్టోర్ చేస్తాం గదా! నార్మల్‌గా ఇంట్ అని రాసినా సరే పాజిటివ్, నెగెటివ్ స్టోర్ చేస్తుంది. బట్ స్పెసిఫిక్‌గా మనం సైన్డ్ ఇంట్ అని కూడా రాయొచ్చు. సైన్డ్ ఇంట్ అని రాసినా పాజిటివ్, నెగెటివే. నార్మల్ ఇంట్ అని రాసినా పాజిటివ్, నెగెటివ్ వాల్యూస్ 2 స్టోర్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో, ఈ సైన్డ్ ఇంట్ యొక్క సైజ్ ఏంటంటే 4 బైట్స్. అంటే 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది ఆ వేరియబుల్‌కి అని. మనం సైన్డ్ ఇంట్ అని రాస్తే. నెక్స్ట్ రేంజ్ ఈస్ యాస్ షోన్ ఆన్ ద స్క్రీన్. సైన్డ్ ఇంట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %HU. నెక్స్ట్ వన్ ఈస్ అన్‌సైన్డ్ ఇంట్. అన్‌సైన్డ్ ఇంట్ అంటే ఏంటి? ఇది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్‌నే స్టోర్ చేస్తుంది. నెగెటివ్ వాల్యూస్‌ని స్టోర్ చేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్‌సైన్డ్ ఇంట్ y=50. ఇది అన్‌సైన్డ్ ఇంట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చు? నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ స్టేడియం స్టోర్ చేయాలనుకున్నాం. స్టేడియంలో నెగెటివ్ పీపుల్ ఉండరు కదా! అయితే 0 లేదా పాజిటివ్ పీపులే ఉంటారు. పీపుల్‌ని ఎప్పుడు నెగెటివ్‌లో కౌంట్ చేయలేం గదా! అలాంటప్పుడు అన్‌సైన్డ్ ఇంట్ యూజ్ చేస్తాం. అన్‌సైన్డ్ ఇంట్ people=50,000. లేదంటే నంబర్ ఆఫ్ కార్స్ ఎన్నున్నాయో స్టోర్ చేయాలనుకున్నాం. నంబర్ ఆఫ్ కార్స్ కూడా నెగెటివ్‌లో ఉండవు కదా! పాజిటివ్‌లోనే ఉంటాయి. అలాంటప్పుడు అన్‌సైన్డ్ ఇంట్ యూజ్ చేస్తాం. అంటే పాజిటివ్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ అన్‌సైన్డ్ ఇంట్‌ని యూజ్ చేస్తాం. అన్‌సైన్డ్ ఇంట్ cars=500. ఈ అన్‌సైన్డ్ ఇంట్ యొక్క సైజ్ ఏంటంటే 4 బైట్స్. అంటే 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. అలాగే దీని రేంజ్ ఏంటంటే యాస్ షోన్ ఆన్ ద స్క్రీన్. దిస్ ఈస్ ద రేంజ్. సో, ద ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆఫ్ అన్‌సైన్డ్ ఇంట్ ఈస్ %LU. షార్ట్ ఇంట్ అంటే స్మాల్ వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంట్ అనేది నార్మల్‌గా నాట్ టూ స్మాల్, నాట్ టూ లార్జ్. అలాంటప్పుడు ఇంట్ యూజ్ చేస్తాం. లాంగ్ ఇంట్ అనేది కొంచెం పెద్ద వాల్యూస్‌కి. లాంగ్ ఇంట్ అనేది వెరీ బిగ్ వాల్యూస్‌కి యూజ్ చేస్తాం.
నెక్స్ట్ సైన్డ్ ఇంట్ అనేది పాజిటివ్, నెగెటివ్ రెండిట్లకి సైన్డ్ ఇంట్ యూజ్ చేస్తాం. సైన్డ్ ఇంట్ అనేది డిఫాల్ట్ టైప్. అంటే మనం అక్కడ సైన్డ్ ఇంట్ అని రాసినా లేదా నార్మల్ ఇంట్ అని రాసినా పాజిటివ్ అండ్ నెగెటివ్ వాల్యూస్‌నే స్టోర్ చేస్తుంది. అన్‌సైన్డ్ ఇంట్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్‌నే స్టోర్ చేస్తుంది. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్ డేటా టైప్. ఇంట్ డేటా టైప్ యొక్క సైజ్, రేంజ్ అండ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అలాగే ఇంట్ డేటా టైప్ యొక్క టైప్స్ కూడా చూసాం ఈ వీడియోలో. అలాగే ఈచ్ టైప్ యొక్క సైజ్, రేంజ్, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ కూడా క్లియర్‌గా చూసాం. ఓకే. ఏవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అని డీటెయిల్డ్‌గా చూసాం ఈ వీడియోలో. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లోట్ డేటా టైప్ గురించి చూద్దాం. ఫ్లోట్ డేటా టైప్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం, అలాగే ఫ్లోట్ యొక్క టైప్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. ఈ వీడియోస్ కనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే వెంటనే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కోడింగ్‌ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.